1000 కోట్ల దేవతలు దిగి వచ్చి మిథున రాశి వారికి అదృష్టాన్ని ఇవ్వబోతున్నారు. రేపు ఎంతో పవిత్రమైన శ్రావణ మాసం 2వ శుక్రవారం నుండి వీరి జీవితం మొత్తం మారిపోతుంది. 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, రేపటి నుండి వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధమైన పరిణామాలు వీరు చూడబోతున్నారు అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారండి. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశితమైన దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు. కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తునే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా అందరికీ తలలో నాలుకలాగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరికి కళలపైన ఆసక్తి ఉంటుంది. ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడతారు. ప్రతిఘటించే తత్వం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీళ్ళలో తమలో వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన ఇబ్బందులు పడతారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వీరు ఆలోచిస్తూ ఉంటారు. అలా ఒకవేళ గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే కనుక ఉన్నత స్థాయికి వస్తారు. మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అత్యంత అనుకూలమైన మార్పులు కనిపిస్తూ ఉన్నాయండి. వీరి జీవితం మొత్తం మారబోతూ ఉంది. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కొన్ని సంఘటనల విషయంలో వీరికి అంతా కూడా మేలు జరగబోతోందండి. ఆ విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి శుభకాలం కనిపిస్తుంది. మీ ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ బుద్ధి బలంతో కీలకమైన వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఇష్ట దైవ ఆరాధన శుభప్రదం. శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. పనులు పూర్తి అవ్వాలి అంటే చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ఉన్నతమైన ఆలోచనలు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. మనోధైర్యం కోల్పోకుండా కష్టపడినట్లయితే మీకు విజయం సాధిస్తారు. అధికారుల కారణంగా ఒత్తిడి కూడా పెరగవచ్చండి. ప్రాధాన్య విషయాలను నిర్లక్ష్యం చేయకండి. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం సహకరిస్తుంది. నవగ్రహ ధ్యానం శ్లోకం చదవడం వలన శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అయితే అత్యంత అనుకూలంగానే ఉండబోతూ ఉంది. వీరు కోరుకున్న జీవితం అయితే వీరికి లభిస్తుంది. మీకు అనుకూల వాతావరణం అనేది కనిపిస్తుంది. మీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని అందుకుంటారు. ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే సమస్యలతో ఇబ్బందులు అయితే పడి ఉన్నారో ఆ సమస్యల నుండి పూర్తి విముక్తి కనిపిస్తుంది. అసలు మిథున రాశికి చెందినటువంటి వారికి 2024 సంవత్సరంలో ఏ విధమైన రంగాల్లో వీరికి అదృష్టం కలిసి వస్తుందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ ఏడాది గురుడు శుభస్థానంలో సంచారం చేయనున్నాడు. శనిదేవుడు కూడా బలమైన స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు వస్తాయి. రాహుకేతువులు కూడా మంచి స్థానాల్లో ఉండడం చేత కొన్ని ప్రయోజనాలు చేకూరుతాయండి. ఈ రాశి వారికి ఉగాది నుండి కూడా ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ కాలంలో మీరు ఆర్థిక విషయాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడానికి సమయం కేటాయించాలి. అప్పుడే మీరు స్థిరమైన ఆదాయాన్ని కలిగి ఉంటారు. అది గణనీయంగా పెరగకపోవచ్చు. పెద్ద పెట్టుబడులకు ఈ సమయం అనుకూలంగా ఉండదు. దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఈ కాలంలో డబ్బు ఆదా చేయడం కూడా ముఖ్యమే. ఈ సమయంలో అనవసరమైన రుణాలు తీసుకోకుండా ఉండడానికి మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఏడాది వీరికి రాజపూజ 3 అవమానం 6గా ఉంటాయి. అయితే మీకు ఈ సమయంలో కుటుంబ సంబంధాల్లో మెరుగుదల కనిపిస్తుంది. మీ ఇంట్లో వివాహాది శుభ కార్యక్రమాలు కూడా జరగవచ్చు. మీ కుటుంబంలో కొత్త సభ్యులు చేరవచ్చు. కొత్త ఏడాదిలో మీ కుటుంబం నుండి మానసిక నైతిక మద్దతు లభించే అవకాశాలు ఉంటాయండి. మీ కుటుంబ జీవితంలో సామరస్యం కూడా పెరుగుతుంది.
మీ కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సందర్భాలను జరుపుకోవడానికి, ఆనందించడానికి మీకు అవకాశాలు అనేవి కలగవచ్చు. ఇది మీ యొక్క బంధాన్ని కూడా మెరుగుపరుస్తుంది. మీ కుటుంబ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మారుతుంది. ఈ రాశి వారు విద్యారంగంలో అనేక విజయాలను సాధిస్తారు. ప్రత్యేకించి మీరు అధ్యయనాలపైన ఫోకస్ పెట్టి లక్ష్యాలను సాధించే అవకాశాలు ఉంటాయండి. మీరు పరిశోధన విశ్లేషణ కోసం మరింత నిమగ్నం అవుతారు. దాంతో మీకు ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. ఈ కాలంలో మీరు విదేశీ విద్యా ప్రయత్నాల్లో విజయాన్ని సాధిస్తారు. దీంతో మీ యొక్క నైపుణ్యాలు మరింతగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి కెరియర్ పరంగా మంచి పురోగతి అనేది ఉంటుంది. మీ ఉద్యోగంలో స్థిరత్వం కూడా ఉండకపోవచ్చు. మీ యొక్క స్థిరమైన ఆదాయ ప్రవాహానికి కొత్త సంవత్సరం కొత్త కెరియర్ మార్గాలు లేదా ఉద్యోగ అవకాశాలను అన్వేషించే అవకాశాలను పొందవచ్చు. మీ నైపుణ్యాలను మెరుగుపరచడానికి, కెరియర్ మార్గాలు మెరుగయ్యేందుకు కూడా శిక్షణ పైన ఫోకస్ పెట్టేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారి ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయండి. ఈ కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ఈ కాలంలో మీ యొక్క మానసిక ఆరోగ్యం పైన శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. మీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి రెగ్యులర్గా చెకప్ షెడ్యూల్ చేయడానికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు జలుబు, జ్వరం లేదా తలనొప్పి వంటి చిన్న ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉన్నాయండి. వీరి వివాహ యోగం గురించి చూసుకున్నట్లయితే అవివాహితులకి కొత్త ఏడాదిలో వివాహం జరిగే సూచనలు ఉన్నాయి. మీరు చేసే సందర్భాల్లో అనుకూల ఫలితాలు రావచ్చు. ఈ కాలంలో మీ యొక్క వివాహ ప్రణాళికలో కొన్ని అడ్డంకులు రావచ్చు. ఈ సమయంలో మీ యొక్క పని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకునేందుకు కొంచెం కష్టపడాల్సి రావచ్చు. ఈ కాలంలో కుటుంబ సభ్యుల యొక్క అంగీకారంతో వివాహం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. ఈ కొత్త ఏడాది వీరు శ్రీహరిని పూజిస్తే వీరికి మేలు జరుగుతుంది. ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించండి. గురువారం రోజున అరటిపండు, లడ్డు, శనగపిండి పప్పు వాటిని దానం చేయాలి. బుధవారం రోజున వినాయకుడి ఆలయంలో సమర్పించాలి. 10 ముఖాల కల రుద్రాక్షం ధరించడం వల్ల ప్రతికూల శక్తుల నుండి ఉపశమనం లభిస్తుంది. బుధవారం రోజున పచ్చని ధరించి విష్ణు పూజ చేసిన అనంతరం ఏకాదశి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించడం మంచిది. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాము. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారు ఇతరులు నమ్మి ఏ పనిని కూడా అప్పగించారు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టని కూడా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరు గుట్టి తెలియకుండా దాచి ఇతరుల గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు. కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలు కూడా గడిస్తారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.